వెల్కమ్ టు మై ఛానల్ వంట ఆఫీషియల్. ఇప్పుడు దాకా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ రాగానే వెంటనే వెళ్ళి చూసేయచ్చు. అండ్ అలానే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే నా పేరు వనిత. సో నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి లైఫ్ స్టైల్, వ్లాగ్స్, ట్రావెల్, బ్యూటీ, ఎవ్రీథింగ్ అనేది నా ఛానల్లో ఉన్నాయన్నమాట. సో నా ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా మీరు మిస్ అవ్వకూడదు అంటే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా క్లిక్ చేసేయండి. సో నోటిఫికేషన్ రాగానే మీరు వెళ్ళి వీడియో చూసేయచ్చు. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, సో సరదాగా మా సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి సరదాగా ఒక చిన్న ట్రిప్ లాగా మా ఊర్లో ఉన్న మచిలీపట్నం బీచ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో ఎవరెవరు వెళ్తాము అనేది నేను చెప్తాను. అంటే మా ఫ్యామిలీ అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో మేమందరం కలిసి అలా కాస్త టైం స్పెండ్ చేసి ఒకరికొకరం అందరూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం అనమాట. సో మీరు అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే బ్లాగ్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ రీచ్ అయ్యాక అక్కడ కలుస్తాం మీ అందరు. ఓకే, బాయ్ బాయ్. నేను వద్దులే, బాగోనా నేను. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? మనం బీచ్కి వెళ్తున్నాం. సో బీచ్లో ఏం చేస్తాను? బీచ్లో నేను పింకి కలిపి నేను ఎత్తి పైకి పడేస్తాం. నేను కింద. అబ్బా, మీకు అంత సీన్ లేదు. సరే చూసుకుందాం. బీచ్ లో మాతో పాటు ప్రణీత్ కూడా ఉంటాడు. మేము అందరం కలిసి నేను ఎత్తి పైకి పడేస్తాం. సరే, ఇంకో వచ్చింది అన్నం తింటాను నేను. సో అంటే వెళ్ళి ఆడుకోవడానికి ఎనర్జీ కావాలి కదా, దానికోసం అని చెప్పేసి ఫుడ్ కొంచెం తినాలి కదా, అందుకోసం అని. మీలాంటి వాళ్ళు తినాలి, మాలాంటి వాళ్ళు అక్కర్లా అసలు మాకు. అవును, లోపలేమో ఆకలి ఉంటది, బయటకేమో నటిస్తుంది అట్లా. అబ్బో, అసలు ఫుడ్ మా ఇంట్లో తినేది ఫుడ్ ఈ పిల్లలు ఎక్కువ అంతే. సో విల్ మీట్ యు దేర్ ఇన్ బీచ్. ఓకే, బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ చెప్పండి నా ఛానల్కి. డూ సబ్స్క్రైబ్. మేమందరం ఇంకా లంచ్ చేసేసాం. మా బ్రదర్ ఇంకా లంచ్ చేయకపోతే ఇంకా లంచ్ చేస్తున్నాడు. లంచ్ చేసి మేము ఇంకా స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి అందరం. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సో మేమైతే ఇక్కడ బీచ్కి వచ్చేసాం. క్రౌడ్ అయితే చాలా ఉంది, ఎందుకంటే అప్పటికి హాలిడేస్ కదా. సో అందరూ ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు అక్కడికి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అక్కడ. నియర్లీ మేము బీచ్లో ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పైన ఉంటుంటాము. సో బీచ్లో ఆడుకుని మేము బాగా కష్టపడిపోయని చెప్పేసి ఇంకా ఏదైనా ఫుడ్ తిందాము, ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా పానీపూరికి వచ్చాము. ఇక్కడికి పానీపూరి అంత టేస్ట్ ఏం లేదు మాకైతే అసలు ఏం. దాని తర్వాత ఇక్కడ చిలక జోక్స్ అని చెప్తుంటే దానికి చెప్పించుకున్నాం. మీలో కూడా ఎవరైనా నమ్మితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో బీచ్లో ఫుల్గా ఆడుకుని వచ్చేసేటప్పటికి అక్కడ ఆడుకున్నంతసేపు మంచిగా చాలా ఫుల్గా హుషారుగా ఉన్నాము. ఇంకా బయటికి బీచ్లో నుంచి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఏమో ఒకటి బీచ్ని వదిలేసి వస్తున్నామని సాడ్గా ఉంది. నెక్స్ట్ ఏమో ఇంకా అంతసేపు ఆడి ఇంకా కళ్ళు కూడా చాలా మంటలు వచ్చేసాయి. కొంచెం లైట్గా బాడీ పెయిన్స్ కూడా వచ్చాయన్నమాట. మీలో కూడా మీకు ఎవరికైనా నాకులాగా బీచ్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై బాయ్.